మనకి లైఫ్‌లో చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉంటారు. మనం ఎంత క్లోజ్‌గా బాండ్ అయితాం వాళ్ళతో అంటే కలిసి తిరుగుతాం, కలిసి తింటాం. ప్రతి మూమెంట్‌ని కలిసి ఎంజాయ్ చేసే టైంలో ఆ బాండింగ్‌ని ఎవరో ఒక ఈవిల్ అనేవాడు వాచ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళెప్పుడు కొట్టుకోకుండా ఉంటారా? వీళ్ళెప్పుడు ఏడవకుండా ఉంటారా? అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకడుంటాడు. వీళ్ళ మధ్య ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందనుకోండి, ఆటోమేటిక్‌గా థర్డ్ పర్సన్ ఎంటర్ అయిపోయి, గోరంత ప్రాబ్లమ్‌ని కొండంత చేసేసి, వాళ్ళిద్దరి మధ్య లైఫ్‌లో మాట్లాడుకోలేనంత స్పేస్‌ని క్రియేట్ చేసేస్తాడు. ఇద్దరికీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ చాలా బిల్డప్ చేసేస్తాడు. కాబట్టి ఎవరికైనా చిన్న గొడవలొచ్చినా, మనస్పర్ధలొచ్చినా కొంచెం ఆచితూచి కాంప్రమైజ్ అయిపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సొసైటీలో ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికీ తెలీదు. నైట్ పడుకునే వాళ్ళు మార్నింగ్ ఉంటారనే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఎందుకండి గొడవలు?